నేను శ్వేత. అతిథి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అతిథి కళాబ్రహ్మ, సేవా మహాత్మా, గాంధీయన్ లీడర్షిప్ అవార్డీ, విశ్వ కళా సేవా భూషణ్ మరియు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా మీ బాల్యం, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? చాలా సంతోషం. ఇవాళ దూరదర్శన్ యాదగిరి వారు నన్ను ఆహ్వానించి నా విషయాలు కొన్ని, నా జీవిత విశేషాల్లో కొన్ని విషయాలని మీకు తెలియచెప్పాలని వారు నిర్ణయించుకోవటం, 55 ఏళ్ల సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ఉన్న నన్ను ఈ విధంగా పరిచయం చేయటం, ముందుగా భారత ప్రభుత్వ దూరదర్శన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మాయి, మంచి ప్రశ్న అడిగామమ్మా నువ్వు. బాల్యం చాలా గొప్పది అన్నిటికంటే. మళ్ళీ బాల్యం తిరిగి రాదు. భగవంతుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలని అడిగితే నా బాల్యం నాకు ఇచ్చేయి అంటే ఇస్తాడా? ఇవ్వలేడు. అలాంటిది బాల్యం. ఎంత డబ్బు సంపాదించినా గతించిన రోజులు తిరిగి రావు. నేను ఒక పల్లెటూరులో పుట్టి పైకొచ్చిన మనిషిని. చిన్నప్పుడు మన తల్లిదండ్రుల ప్రభావం మన మీద బాగా ఉంటుంది. మా తండ్రి గారు రామరాజు వెంకట సుబ్బారావు గారు ఒక రంగస్థల నటుడు, ఓ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఆ స్కూల్లో, ఆ ఊళ్ళో స్కూల్ టీచరు. ఇన్ని వృత్తులు చేస్తూ చాలా పెద్ద కుటుంబం మాది. 5 అన్నదమ్ములం, 3 అప్పచెల్లెళ్ళు. వారి నుంచి నాకు ఈ నాటకాలు వేయటం, రంగస్థలం ప్రభావం, ఇవన్నీ కూడా నాకు అలవాటు పడ్డాయి. మా తల్లిగారు గొప్ప సేవా తత్పరురాలు. సేవ అంటే ఆవిడ చాలా ఇష్టం బాగా. ఎవరింటికి వచ్చినా, అంటే పల్లెటూళ్ళల్లో ఇప్పుడంటే వేరు, కానీ ఒక 100 సంవత్సరాలకు పూర్వం పల్లెటూళ్ళల్లో కులమతాలు ఇవన్నీ బాగా ఉండేవి. ఇప్పుడు ఉన్నాయేమో తెలియదు నాకు. ఎవరు వచ్చినా సరే మా ఇంటికి, ప్రతి వాళ్ళు మా ఇంట్లో భోంచేయవలసిందే. మేము సద్బ్రాహ్మణ కుటుంబీకులం. మేము బ్రాహ్మణ కుటుంబీకులు అంటే ఆ రోజుల్లో పల్లెటూళ్ళల్లో మడి ఆచారాలు ఎన్ని ఉంటాయి. అయినప్పటికీ కూడా మా అమ్మగారు మా కళ్ళ ముందు చూసేవాళ్ళం. ఏ కులం వారు భోంచేసినా భోజనం తర్వాత తనే ఆ విస్తరాకు ఎత్తేది. మరి ఆ రోజుల్లో మరి ఆలోచించినట్లయితే, మడి ఆచారాలు నిష్ఠ ఆలోచించినట్లయితే ఆమె చేసిన పని చాలా గొప్ప పని. ఎవరికి ఆపదొచ్చినా తను ఆదుకుండేది. ఆ ప్రభావం నా మీద పడింది. ఒక పక్క రంగస్థలం, ఒక పక్క సేవ, ఈ 2 రంగరించి చిన్నప్పుడే ఉగ్గుపాలతో నాకు పోసారేమో అనిపిస్తుంది. అందుకనే భగవంతుడు తల్లి తండ్రిని మనకి సృష్టించి ఇచ్చాడంటారు. అమ్మా నాన్నే మనకి తల్లి తండ్రి భగవంతుడితో సమానం. ఆ విధంగా మరొకసారి మా తండ్రి గారు రామరాజు వెంకట సుబ్బారావు గారిని, అమ్మగారు రామరాజు లక్ష్మీ నరసింహ గారిని ఇవాళ నేను స్మరించుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రామరాజు పురుషోత్తమ దాసు, ఆ పేరు నుంచి వంశీ రామరాజుగా పేరు మారడం ఎలా జరిగింది? అంటే ఆ రోజుల్లో అమ్మ దేశ నాయకులంటే బాగా ఇష్టపడేవాళ్ళు కదా. ఎందుకు, మేము జవహర్లాల్ నెహ్రూ గారు పోయినప్పుడు భారతదేశం ఇంకెలా అనుకునేవాళ్ళం. చిన్న వయసు కదా, అంటే ఇంత అప్పుడు రాజకీయ మెచ్యూరిటీస్ లేవు అప్పుడు. నేను పుట్టిన సంవత్సరం పురుషోత్తమ దాస్ టాండన్ ఒక లీడర్ ఉండేవాడు, కాంగ్రెస్ లీడర్. అభిమానంతో మా తండ్రి గారు ఆ పేరు పెట్టేశారు నాకు. పురుషోత్తమ దాస్ టాండన్ నా పేరు అసలు. నేను రిజిస్టర్లో, గవర్నమెంట్లో వర్క్ చేశాను. రిజిస్టర్లో పురుషోత్తం బాబు అని ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత
వంశీ అనే సంస్థ స్థాపించిన తర్వాత అదే లయన్స్ రోటరీ సంస్థలు మన దేశీయ సంస్థలు కాదు, విదేశాల నుంచి వచ్చేసి సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ సేవను చేస్తూ ఎవరైతే ఆ సంస్థలో సభ్యులుగా చేరతారో వాళ్ళ ముందు లైన్ రోటరీ అని పెట్టుకుంటారు. అవునవును సార్. వంశీ అనే సంస్థ పెట్టిన తర్వాత మనం కూడా అలా ఎందుకు పెట్టుకోకూడదు మన తెలుగు పదం అని సంస్థ పేరునే వంశీ. మా ఇంటి పేరు రామరాజు, అసలు పేరు పోయింది నాది. అలా వంశీ మా ఇంటి పేరు నా పేరుగా మారిపోయింది, వంశీ రామరాజుగా పాపులర్ అయినాను. అయితే ఇప్పుడు మీరు చెప్పారు బాల్యం అంతా అమ్మా నాన్నగారు కళకి కానీ సేవ చేయడం కానీ అలాగే మామూలుగా కూడా సేవా కార్యక్రమాలు చేయడం అవన్నీ ఓకే సార్. మీరు ఎంతో కష్టపడి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు. జనరల్గా ఎలా ఉంటుందని అంటే ఒక గవర్నమెంట్ జాబ్ రాగానే సెటిల్ అయిపోయాము అన్న ఫీలింగ్లో ఉంటారు జనాలు. అలాంటిది మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఈ వంశీ ఆర్ట్ థియేటర్స్ స్థాపించాలనే ఆలోచన అసలు ఎలా కలిగింది? అలాగే ఈ వంశీ అనే పేరుని పిల్లలిద్దరికి కూడా మీరు కలిపి పెట్టడం జరిగింది, వంశీధర్ అని పేరు పెట్టారు. ఎందుకు సార్ అంత ఇష్టం మీకు వంశీ అనే పేరు? మళ్ళీ మీరు మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు మొదట, తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాల్లోకి వచ్చేసాం మనం. వంశీ అనే పదం కూడా అది నేను మోహన్ వంశీ నవల నుంచి తీసుకున్నా. తెన్నేటి లత, కళాప్రపూర్ణ తెన్నేటి లత ఆల్ ఇండియా రేడియో చాలా కాలం పనిచేశారు. ఆమె గొప్ప రచయిత్రి. మోహన వంశీ నవల రాసింది ఆమె. మోహన వంశీ నవల రాసినప్పుడు ఒక 50 సార్లు చదివి ఉంటా ఆ నవల నేను. చదివిన తర్వాత వంశీ అనే సంస్థను పెట్టాలనుకున్నప్పుడు ఒక కళా సంస్థ, వంశీ అనే సంస్థను ఒక కళా సంస్థ, ఒక సంస్థను పెట్టాలి, మనం కూడా కళా సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకున్న రోజుల్లో మోహన్ వంశీ గుర్తుకొచ్చింది నాకు. మోహన్ వంశీ నుంచి వంశీ పదం తీసుకొని మోహన్ వదిలేసి వంశీ ఆర్ట్ థియేటర్స్ అని రూపకల్పన చేశాం. ఆర్ట్ థియేటర్స్ కూడా ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో వచ్చింది. రక్తకన్నీరు నాగభూషణం గారు, నాగభూషణం సినిమా కళాకారులు, రక్తకన్నీరు డ్రామా వేసేవారు ఆయన. రక్తకన్నీరు డ్రామా వేసినప్పుడు రవి ఆర్ట్ థియేటర్స్ అని ఉండేది. అంటే చిన్నప్పుడు ప్రభావం అది. చిన్నప్పుడు మనం మన మస్తిష్కంలో ఏదైతే మెదలాడుతుందో అవి గుర్తుంటాయి మనకి. రవి ఆర్ట్ థియేటర్స్ నాకు నచ్చింది. ఆర్ట్ థియేటర్స్ నాగభూషణం గారి దగ్గర తీసుకున్నాను. వంశీ పదమేమో తెన్నేటి లత గారి దగ్గర తీసుకు వంశీ ఆర్ట్ థియేటర్స్. అది అప్పటికే వంశీ పేరు పాపులర్, అప్పటికే నవల ద్వారా పాపులర్. మన కళాభారతి జమున గారు వాళ్ళ అబ్బాయి పేరు వంశీ అని పెట్టుకుంది, వంశీ కృష్ణ అని పెట్టి. అట్లా వంశీ అనే పదం పాపులర్గా ఉంది. బాలమురళీ కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకున్నారు. నిజానికి వాళ్ళ పేర్లు పెట్టుకున్న తర్వాత వంశీ ఆర్ట్ థియేటర్స్ వచ్చిన తర్వాత ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వంశీ వంశీ అని. అందుకని నేను కూడా మా 2 పిల్లలు పెద్దవాడు పుట్టినప్పుడు నారాయణ రెడ్డి గారు బాగా నాకు పరిచయం. వారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఏం పేరు పెట్టమంటా అని అడిగాను. ఇంకా ఏం పేరు పెట్టమని నన్ను అడుగుతావేమిటి, వంశీధర్ అన్నాడు ఆయన. వంశీని ధరించిన వాడు కృష్ణుడు అనమాట, అంత కృష్ణ పరమాత్మ. 2వ వాడు పుట్టినప్పుడు వంశీ కృష్ణ అని పెట్టాం. అయితే నాకు ఆడపిల్లలంటే ఎవరికైనా ఇష్టమే. ఆడపిల్లలు పుడతారు, మాకు ఆడపిల్ల పుట్టలేదు. ఆడపిల్ల పుడితే వంశీప్రియ అని పెడదాం అనుకున్నా. వంశీప్రియ అది అదృష్టం నాకు కలగలేదు. కానీ తర్వాత నేను ఒక మ్యాగజైన్ రన్ చేశాను, మంత్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ వంశీప్రియ అని పెట్టుకున్నా. అలా అనమాట, అలా జరిగిందనమాట. వంశీ అనే పదం అంటే లతగారు కూడా జయదేవుడు అష్టపదుల్లో ముఖరిత మోహన వంశీ
అనే పదం నుంచి ఆమె వంశీని తీసుకున్నానని చెప్పారు తెన్నేటి లత గారు. ఓకే. వంశీ పుట్టుక ఒక విచిత్రమైనటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వంశీ ఇంటర్నేషనల్, వంశీ ఆర్ట్ థియేటర్స్ అంటే తెలియని వాళ్ళు లేరమ్మా. ఆ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చారు మీరు. గుర్తింపు వచ్చింది. సార్, ఎలాగా వంశీ ఆర్ట్ థియేటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది సార్. ఎందుకు ఇంతమంది నటీనటులు ఉన్నారు, మీకు అందరూ పరిచయస్తులే, శోభన్ బాబు గారిని పిలిచి ప్రారంభోత్సవం చేయడానికి గల కారణం ఏంటి? నేను ఒరిజినల్గా శోభన్ బాబు గారి ఫ్యాన్ అండి. ఓకే. ఆయన సినిమాలంటే ఇష్టం నాకు. నేను ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆ 10:30కి సంతకం పెట్టి మార్నింగ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఏమైందంటే మా ఆఫీసర్ గారు పట్టుబట్టి చూశాడు, మెమో ఇచ్చాడు నాకు. నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆఫీసులో లేవు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అంటే నేనేదో చెప్పాను, ఆయన నమ్మలా. నువ్వు సోను బాబు సినిమాకి వెళ్ళావు అన్నాడు. ఈయనకి ఎలా తెలుసు అనుకున్నా. ఆ సినిమాకి వాళ్ళ ఆవిడ వచ్చిందిట, మా ఆఫీసర్ గారి భార్య. ఆమె చూసి చెప్పిందిట. అంటే అంత ఒక నటుడు ఇవాళకి కూడా, ఇవాళ జనరేషన్ కూడా వాళ్ళు మెచ్చిన నటుడు ఉంటే ఆ సినిమా వస్తే ఫస్ట్ షోకి వెళ్ళవలసిందే. అంత ఇష్టమైనటువంటి వ్యక్తి నాకు సోను బాబు గారు. అయితే వంశీ సంస్థ పెట్టిన తర్వాత సరిగా మే 26, 1972, అంటే రేపు మే వస్తే 55వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంస్థ. 55 ఏళ్ళు, అర్ధ శతాబ్దం మన తెలుగు వారిని ఆదరించిన సంస్థ. సోను బాబు గారు ఏంటంటే ఆయన ఇలాంటి సంస్థలు ఇనాగ్రేట్ చేయలే. ఇప్పుడు ఏదో 100 days ఫంక్షన్స్కి వెళ్ళటం, సినిమా హాల్స్ ఓపెన్ చేయటం తప్పితే కళా సంస్థలకు ఎప్పుడు రాలే ఆయన. సోను బాబు గారిని కలవడం చాలా కష్టం కూడా ఆ రోజుల్లో. ఇప్పటికే కష్టమే, నటులను కలవాలంటే, ఒక నటుడు కలవాలంటే చాలా కష్టం. వాళ్ళకి కూడా ఉంది. మైనర్ బాబు షూటింగు సారథి స్టూడియోలో సోను బాబు గారు, వాణిశ్రీ గారు సారథి స్టూడియోలోకి ఎంటర్ కావాలి. ఎలా? అప్పుడు నేను చిక్కడపల్లిలో ఉండేవాడిని. చిక్కడపల్లి నుంచి అమీర్పేట వరకు సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను. ఆ సైకిల్ ఇరానీ హోటల్లో పెట్టి ఒక ఛాయ్ తాగి మళ్ళీ వాడు కోపడతాడు, ఇరానీ హోటల్ వాడు సైకిల్ ఇక్కడ పెట్టేవాడు కదా. అక్కడి నుంచి ట్యాక్సీలు ఉండేవి అప్పుడు. ఒక 10 రూపాయలు 15 రూపాయలతో ట్యాక్సీ వచ్చేవాడు. ఆ ట్యాక్సీ ఎక్కేసి సారథి స్టూడియోలోకి వెళ్ళిపోయినాం. ట్యాక్సీలో వెళ్తే ఆపడనమాట, వాడు ఆపే లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ సోను బాబు గారిని కలిశాను. కలిసి నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పాను. అందరూ ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు ఫ్యాన్స్, దానికే ఉందండి. అలా కాదు, నిజమైన ఫ్యాన్ అన్న. నిజమైన ఫ్యాన్ అంటే ఏమిటన్నారు ఆయన సినిమా పేర్లను చెప్పేసే వరుసగా. కాస్త అప్పుడు ఆయన అలా హ్యాపీగా నిజమైన ఫ్యాన్. ఒక ప్రశ్న అడిగారు ఆయన, సినిమాలన్నీ చూశారు బాగానే ఉంది, నచ్చని సినిమా ఉందా, నచ్చని పాత్ర ఉందా, నచ్చనటువంటి యాక్షన్ ఉందా సినిమాలో? నేను మాట్లాడే ఉంటున్నారు. అంటే నేను చెప్తే రేపటి నుంచి మళ్ళీ మీరు లోపల రానివ్వరేమో నన్ను, వద్దండి అవి నేను చెప్పను. ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అయ్యింది. చెప్పండి, తప్పకుండా నేను లోపల రానిస్తాను, మీతో మాట్లాడతాను. 2-3 సినిమాలు ఇన్సిడెంట్ చెప్పాను. ఎందుకు అక్కడ ఇట్లా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనిపించింది అని. ఆయన సీరియస్గా విన్నారు అవన్నీ. అది మా స్నేహం మా ఇద్దరికి. తర్వాత నేను అడిగాను, ఇట్లా నేను వంశీ అనే సంస్థను పెట్టాను, అది ఇనాగ్రేట్ చేయాలి మీరు. అప్పటికే జమున గారు మాకు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను ఇనాగ్రేట్ చేయమంటే ఆమెకి మెడ్రాస్లో ఉండేది, ఆమె ఇంకా షిఫ్ట్ కాల హైదరాబాద్. అప్పటికి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. ఆవిడకి ప్రతిరోజు 3-4 షూటింగ్స్ ఉండేవి.
రాలేకపోయింది ఆమె. ఓకే సార్. నెక్స్ట్ నా ఛాయిస్ ఏంటంటే సోను బాబు గారు. ఓకే. ఆయన చేయనంటే చేయనన్నారు. చేయనంటే నేను కుదరదండి, నేను మీ ఫ్యాన్ని, చేసి తీరవలసిందే. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా షూటింగ్స్కి తిరిగి 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 వేధించేశా. మీకెంత ఓపిక సార్ అన్ని నెలలు? ఇలా కాదని ఏం చేశా, నేను స్టూడియోలోకి పోనివ్వటం, దొంగచాటుగా పోవటం ఎందుకని ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఒక పత్రిక పనిచేశాను నేను. ఓకే. ఫిల్మ్ జర్నలిస్ట్ రానిస్తారు లోపలికి, మనల్ని ఆపరు కదా. లేదు. అలా వెళ్ళాను, రకరకాల అవతారాలు ఎత్తా అనమాట. తర్వాత ఆయన ఒప్పుకొని సెప్టెంబర్ 14, 1972 డేట్ ఇచ్చారు. అని నా వైపు చూశారు. సెప్టెంబర్ 14 అన్నారు. 14 అన్నా నేను. మీకు తిథులు, వార నక్షత్రాలు వీటి మీద నమ్మకాలు ఉన్నాయా అన్నారు. నమ్మకం ఎట్టున్నా విషయం చెప్పండి అన్న. ఆ రోజు అమావాస్య అన్నారు. నేనన్నాను, నాకు నచ్చిన నటులు మీరేం చెప్తే అది మేము చేసేస్తాం. మీరు దూకమంటే దూకేస్తాం. ఫ్యాన్స్ అంతే కదమ్మా. ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు, దూకమంటే దూకుతారు, రైలు కింద పడమంటే పడతారు. అంత పిచ్చి ఫ్యాన్స్ అన్నమాట, ఫ్యానిజం. పర్వాలేదండి, అమావాస్య అని పర్వాలేదు. అంటే అమావాస్య రోజున సోను బాబు ఇనాగ్రేట్ చేసిన సంస్థ 55 ఏళ్ళు. చూసారా? అంటే నమ్మకం. ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి, ఇంకేదన్నా కావచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఒక మాట అన్నారు, నువ్వు కష్టపడ్డావు, మేము ఇనాగ్రేట్ చేసినా, నేను చేసినా, సోను బాబు గారు చేసినా, ఎవరు చేసినా కష్టం నీది. నేను లేదండి, మీ బంగారపు చేతులు, మీ హస్తాలు మంచివి, అలా అన్నీ అందరూ అంటారు, కానీ మీరు కష్టపడకపోతే సంస్థ ఉండేది కాదు కదా. కాదు, తల్లిదండ్రికి అంటారు, జన్మిస్తారు, మనం చదువుకుంటాం, కష్టపడవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం, లేకపోతే మీలాగా దూరదర్శన్లో వర్క్ చేస్తారు, మీడియాకి వెళ్ళిపోతారు. ఏదైనప్పటికి కూడా మనల్ని ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు, మన పుట్టుక, మన సహచరులు, ఇది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. సార్ మీరన్నట్టు 55 ఏళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వేల కొలది ప్రోగ్రామ్స్ చేశారు. సరే, అక్కడితో ఆగకుండా వేగేసిన అనే సంస్థ స్థాపించి ఈ వికలాంగులకు, దివ్యాంగులకు సేవ చేయాలనే ఆలోచన ఎలా తట్టింది మీకు? ఎవరి ప్రేరణ ఇది? మన ఘంటసాల గారి సేవకుడిని నేను. ఘంటసాల గారిని నేను భలే మంచి రోజు పాట పాడుతుండగా స్టేజ్ మీద చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనతో తిరిగాను. ఆయనతో తిరిగినప్పుడు ఒక మాట అన్నారు, అటు నడుచుకుంటూ పోతున్నాడు వికలాంగుడిని చూసి, దివ్యాంగుడిని, అలాంటి వాళ్ళకి సేవ చేస్తే చాలా బాగుంటుంది, అదృష్టం మాకు కలగలేదు, ఏదో డబ్బులు ఇస్తాం, ఓ 10 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తాం, మసీద్ దగ్గరికి వెళ్తాం, చర్చి దగ్గరికి వెళ్తాం, ఇంకో పుణ్యక్షేత్రానికి వెళ్తాం. పుణ్యం వస్తుందని వాడిని తాకకుండా దూరంగా అలా ఇసురు డబ్బులు పారేస్తాం, పుణ్యం కొనుక్కుంటున్నాం. కానీ వాడెందుకు అలా అయినాడు? భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీడెందుకు అడుక్కోవాల్సి వస్తుంది? ఇది ఆలోచించే శక్తి మనకు లేదు. ఎందుకని మనకున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల మనమే మహారాజులం కాదు, కాబట్టి మనకు ఆలోచన రాదు. తర్వాత అలా జరుగుతున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిపార్ట్మెంట్, అంటే దివ్యాంగులకు ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేశారు ఆయన. ఎన్వి గోపాల శాస్త్రి గారని ఆయన, స్వయంగా ఆయన దివ్యాంగుడు, ఆయన డైరెక్టర్గా ఉండేవారు. ఆయన ఒకసారి వెళ్ళా నేను. వెళితే, వంశీ రామరాజు గారు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, వంశీ బర్క్లీ అవార్డు చేశారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి ఏమైనా చేయండి అన్నారు.
అదే మీరు బాగానే ఉన్నారు కదా. నేను కాదండి, నాలాంటి వారు, నాకు స్తోమత ఉందా అన్నా నేను. నేనేదో గవర్నమెంట్లో వర్క్ చేసుకున్న చిన్న క్లర్కుని, నేనేం చేయగలను? లేదు లేదు మీరు చేయగలరు. నాకు ఇది బాగా మనసులో పడింది. మొట్టమొదటి నేను 1983లో అమెరికా వెళ్ళాను. తానా వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. తానా సభలకు వెళ్ళినటువంటి ఫస్ట్ ఆర్గనైజర్ నేనే అనుకుంటా. నేనే వెళ్ళా. అలా వెళుతూ ఉన్నా. ఇప్పుడు 40 సార్లు అమెరికా వెళ్ళి ఉంటాయి ఇప్పటికి. ఆ పిల్లల మనసులో వచ్చారు. ఒక అమెరికాలో ఒక వదాన్యుడు కలిశారు. ఆయన చెప్పే మీరేం చేస్తుంటారన్నాడు. సన్మానాలు చేస్తూ ఉంటాను. నాకు విజిటింగ్ కార్డు అదే కదా నాకు. నేనే పండితుడు కాదు, వేద పండితుడు కాదు, అది గాయకుడు కాదు, ఇంకో డ్రామా ఆర్టిస్టుడు కాదు, సినిమా వాడిని కాదుగా. ఎన్టీ రామారావు గారు సన్మానం చేశా, అక్కినేని చేశా, ఇష్టంతో చదివా. ఆయన అన్నీ వినన్నాడు. చాలా గొప్ప ఏమన్నా అన్నాడు. ఎందుకు గొప్ప కాదన్నా? మీరు అక్కినేని చూసారా, ఎన్టీఆర్ని చూసారా, భానుమతి గారిని చూసారా? చూడలేదన్నాడు. మరి ఏమనుకున్నారు? మీకు ఎంత డబ్బు ఉంటే బస్తాల డబ్బులు ఉంటే ఏం ఉపయోగం అన్న. అది కాదండి, కోపం తెచ్చుకోకండి, ఏదైనా సేవా కార్యక్రమం చేయండి అన్నాడు. నాకు డబ్బులు లేవండి, నేను సేవ చేయాలంటే కష్టం, చాలా కష్టం. సన్మానం అనుకోండి, ఇవాళ చేస్తాం, రేపు మానేస్తాం. సేవలా కాదు. శక్తి ఉన్నంత వరకు చేసి 40 ఏళ్ళుగా వేగస్టా ఫౌండేషన్ చేస్తున్నా. 40 సంవత్సరాలుగా ఏ రోజు కష్టపడకపోయినా అది నాకు కంటిన్యూ కాదు. చెప్పాను ఇట్లా ఇబ్బంది అంటే ఆయన మహనీయుడు, నేను సహకరిస్తాను, మీరు ఏదైనా మంచి పని చేయండి అని. వేగస్టా వాళ్ళ ఇంటి పేరు. అదే పేరుని ఏ వదాన్యుడైతే నాకు సహకరిస్తాను వచ్చాడో, న్యూయార్క్ గణపతి టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. వేగేస్టా వాళ్ళ ఇంటి, అందుకే వంశీ పేరు ఉండదు దానికి. వేగేస్టా కూడా వంశీ ప్రాజెక్టే, వాళ్ళ ఇంటి పేరు పెట్టి. మీరు సహజంగానే నటించేవారు, నటులు అని చెప్పచ్చు. అసలు మీరు నాటికలలో నటించడం అనేది ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? అసలు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడే స్కూల్లో రకరకాల ప్రోగ్రాంలు వేస్తుంటాం కదా, మనమే మేకప్లు చేసుకొని ఆంజనేయ స్వామిలా తోక పెట్టుకొని, చిన్నప్పటి నుంచి ఆ కళలు ఉంటాయి. పాటలు రాయటం, పాటలు పాడటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే నేను పెద్దవాడైన తర్వాత ఆది విష్ణు గారి డ్రామాలు వేశాను, పౌరాణిక డ్రామాలు వేశాను, ఘంటసాల గారి పాటలు పాడాను. నేను సంస్థ పెట్టిన తర్వాత అన్నీ మానేసి, ఎందుకంటే నేనే అన్ని వేసుకుంటూ పోతే ఇంకొని ఎంకరేజ్ చేయి. అయితే అప్పుడప్పుడు కూడా వేసే అసలు ఇది ప్రజా సంస్థ అనుకున్నప్పుడు, ప్రజలకు సంబంధించిన సంస్థ అనుకున్నప్పుడు వాళ్ళని ప్రజల్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు అందుకని 55 ఏళ్ళు ఉంది సంస్థ. అంతేగా ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు కూడా ప్రోగ్రామ్స్ని పెట్టడం, ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ రాలని ప్రజల కోసమే కష్టపడుతూ వచ్చాం. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుని మళ్ళీ కొనసాగిద్దాం సార్. అతిథి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, రచనా రంగంలో కూడా మీరు ఎన్నో రచనలు చేశారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ రచనలకి కూడా ఎవరు ఇన్స్పిరేషన్? నేను విదేశాలంటే ఎక్కువ అమెరికా వెళ్ళేవాడిని. హాలీవుడ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికా అడ్జస్టులు అనే పుస్తకం చూశాను నేను. ఇంగ్లీష్ పుస్తకం, అమెరికన్ ప్రెసిడెంట్స్ అండ్ దేర్ వైఫ్స్ పుస్తకం. తర్వాత ఎనిమల్స్ మీద బుక్స్ చూశాను. అవన్నీ కొనుక్కొచ్చుకున్నాను నేను. తీసుకొచ్చిన తర్వాత అమెరికా అడ్జస్టుల మీద బుక్ రాశాను.
అది చాలా యూనివర్సిటీస్ కూడా రికగ్నైజ్ చేసినాయి. ఆ బుక్ చూడడం వల్లే మీకు రాయాలనిపించింది. అంటే రాయాలని కోరుకున్నా మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఓకే. కథ రాసినట్టు కాదు. ఒకరి చరిత్ర రాయాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి. విషయం వివరం అన్నీ ఎలా తెలిసి. పడితే అలా రాయలేము. మరి కథ అనుకోండి, మన ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు, నవల మార్చుకోవచ్చు, నాటకం మార్చుకోవచ్చు. తర్వాత అద్భుత జంతు ప్రపంచం అని ఆ జంతువుల పుస్తకం తీసుకొచ్చి దాన్ని చదివి దాన్ని అనుకరణ చేశారు, తెలుగులోకి చేసి. ఓకే. జోన్ కోలిన్స్ అని పెద్ద హాలీవుడ్ స్టార్, ఆమె కథ అంతా కూడా చాలా రోజులు ఉదయం పేపర్ వచ్చేటప్పుడు ఉదయంలో సీరియలైజ్ చేశారు. అంటే నాకు ఒరిజినల్గా నేను సాహితీవేత్తని, నేను చదవని పుస్తకం అంటూ లేదు. వంశీయన సంస్థ పెట్టకముందు అందరు రచయితల గ్రంథాలు చదివాను నేను, స్వయంగా నాకు ఇష్టం బాగా. ఓకే. అందువల్ల నేను అసలు ఈ సంస్థ పెట్టాను. అసలు శ్రీకృష్ణదేవరాయ లైబ్రరీ ఉంది కదా సుల్తాన్ బజార్లో, అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. అయితే ఏంటంటే ఈ రచనలు చేయటం ఇలా సాగుతున్నప్పుడు చాలామంది ఏం చేశారంటే, నాకు పరిచయం ఉన్నవాళ్ళు, అంటే నాకు సపోజు నా 55 సంవత్సరాల జీవితంలో రాయపుల సుబ్బారావు గారి దగ్గర నుంచి, కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి, భానుమతమ్మ దగ్గర నుంచి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు అందరూ చాలామంది పరిచయం ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని దాంట్లో కొంతమందిని తీసుకొని 2 years బ్యాక్ నా స్మృతిపదంలోని గ్రంథం రాశాను. రెండో పుస్తకం ఇప్పుడు అవుతోంది, ప్రింట్లో ఉంది, స్మృతిపదం 2 అని. అంటే సుమారు నేను రాస్తే ఒక 1000 మంది మీద రాయాల్సి వస్తుంది. 1000 మంది మీద రాసేటటువంటి శక్తి నాకు ఉందో లేదో నాకు తెలియదు. ఈ రచనా వ్యాసంగంలో నా భార్య సహకరించింది, తెన్నేటి సుధా. ఆమె ప్రోత్సహించింది, సహకరించింది. ఆమె స్వయంగా రచయిత్రి. నాకెందుకులే గ్రంథాలు, నా పుస్తకాలు ఎవరు చదువుతారు అనుకున్నా నేను. నా మొదటి పుస్తకం నా స్మృతిపదంలో జేడి లక్ష్మీనారాయణ గారు చదివి ఫోన్ చేశారు నాకు, అమెరికాలో ఉన్నప్పుడు. నేను భరణి ఫోన్ చేశారు, అమెరికాలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. నేను మీ పుస్తకం వచ్చింది, చదివాము, చాలా విలువైన పుస్తకం అని జేడి లక్ష్మీనారాయణ గారు నాకు చెప్తున్నారు. అది చాలా నాకు ఇంకా రాయాలనిపించింది. చాలా ఉపయోగం అన్నాడు, ఈ పుస్తకం చాలా ఉపయోగం, రిఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడుతుందన్నారు. అంటే ఓహో, మనం చేసే పని 10 మందికి ఉపయోగపడుతోంది, కంటిన్యూ చేద్దాం అని అలా కంటిన్యూ చేస్తున్నాను. అది నా పరంగా నేను నా వర్క్ నేను చేస్తూ ఉన్నాను అనమాట. అంటే మీరు అన్నారు సుధాదేవి గారు కూడా మీకు టిప్స్ ఇచ్చేవారు. సరే, అసలు ఇంట్లో సంభాషణలు కూడా రచనకి సంబంధించే ఉండేవా సార్? ఇద్దరు రచనా రంగంలో ఉన్నారు కదా. అసలు మేము స్వయంగా సొంతగా మాట్లాడుకున్న విషయాలు తక్కువ అమ్మా. మన ఫ్యామిలీ ఏమిటి, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ ఇంట్లో వస్తువులు ఉన్నాయా, లేకపోతే ఇవి. అసలు నాకు తెలిసినంత వరకు మాకు మ్యారేజ్ అయ్యి లాస్ట్ ఇయర్కు 50 ఏళ్ళు అయింది. ఆవిడ మరి తను పోతానని అనుకుందో తెలియదు, 50 ఏళ్ల కార్యక్రమం అద్భుతంగా తను నిర్వహింపజేసుకుంది. అదొక చరిత్ర. ఆమె నాకు మ్యారేజ్ కాకముందు నుంచి పరిచయం. నాకు మా పరిచయం 60 ఏళ్ల పరిచయం. 75లో మ్యారేజ్ అయింది. వంశీయ సంస్థకు వన్ ఆఫ్ ది ఫౌండర్ కూడా ఆమె. మ్యారేజ్ కాకముందు నుంచి పరిచయం. చివరికి సరిగా నవంబరు 23వ తేదీన ఆదివారం నాడు పిల్లలందరూ, ఫ్యామిలీ అందరూ కూర్చోబెట్టుకొని ఓసారి ఇలా కూర్చో అంది, తలా నా ఒళ్ళో పెట్టుకుంది, వెళ్ళిపోయింది. అంత చదువుకుంది, డిప్యూటీ డైరెక్టర్ తెలుగు అకాడమీలో పనిచేసింది ఆమె. మరి ఆడవాళ్ళు ఏంటో అంత చదువుకున్నారు, అంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ సుమంగళ్ అనే శబ్దం ఉన్నదే, ఆ శబ్దం వీళ్ళని ఇది చేస్తుంది, సుమంగళిగా వెళ్ళిపోవాలి. నాకు రాయటం మనసు ఒప్పట్లేదు, వెంటాడుతుంది అనమాట, రాయి రాయి రాయి.
అంటే ఆవిడ ఉన్నప్పుడు రచనా వ్యాసంగం వేరుగా ఉంది. అంటే నేను కళ్ళు మూసుకొని చెబుతూ ఉండేవాడిని, తను రాస్తూ ఉండేది. రోజు మాకు 1 గంట అయ్యేది రాత్రిపూట. రాత్రి 12 భోజనం చేసేవాళ్ళం మేము. అంటే ఉన్న టైం అంతా ఆమె రచనలకి, నేను చెప్పే వాటికి ఇదే సరిపోయేది నాకు. ఇప్పుడు మీరు ఎంతో మందిని కలిశారు, ఎంతో మందిని సన్మానించారు, అదంతా ఓకే. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అసలు? పెద్ద రాజకీయాల వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు, తొంగి చూడలేదు. ఎన్టీ రామారావు గారిని రాజకీయ నాయకుడు కంటే కూడా సినిమా నటుడుగా మనకి ఇష్టడు. ఒక్క విషయం నా బాగా జ్ఞాపకం, మీరు అడుగుతుంటే నాకు గుర్తొస్తుంది. చెన్నారెడ్డి గారు, కాదు బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళందరూ ప్రోగ్రామ్స్కి వచ్చారు. బ్రహ్మానందరెడ్డి గారి గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. అక్కినేని నాగేశ్వరరావు గారిది ఒక ఫంక్షన్ చేయాల్సి వచ్చింది, 70 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాంకు రావాలి, విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కార్యక్రమానికి రావాల్సి ఉంది. ఆయన సడన్గా ఢిల్లీ పోవాల్సి వచ్చింది. అదే రోజు తప్పల. అప్పుడు నేను బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నేను పరిచయం చేసుకున్నాను. మీ పరిచయం మాకు అవసరమా అన్నారు ఆయన. వంశీ వర్కిల్ అవార్డ్స్ వంశీ రామరాజు, దివ్యాంగుల ఆశ్రమం వంశీ రామరాజు, అన్నీ వింటూనే ఉన్నాను. సంగతి చెప్పాను, నాగేశ్వరరావు గారి ఫంక్షను. అప్పుడు లెటర్ ప్రెస్లే, ఈ ప్రెస్సులు లేవు, టెక్నిక్ లేదు. మీ పేరు ఉండదండి, ఎక్కడ ఏముండదు, మీరు వస్తే బాగుంటుంది. అక్కినేని వారి ఫంక్షన్కి నా పేరు అవసరమా, వస్తున్నా అన్నారు. ఒక ముఖ్యమంత్రి క్యాడర్ చేసిన మనిషి, గొప్ప రాజకీయ నాయకుడు, ఏమీ లేకుండా తను భారతీయ విద్యాభవన్లో జరిగిన ఫంక్షన్కి తను వచ్చారు. అది నేను నా 2వ పుస్తకంలో రాసే ఆ విషయం. రాజశేఖర రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం చేయవలసి వచ్చింది. దేనికైనా డబ్బు కావాలి కదా. మామూలుగా మేము సన్మానాలు ఎవరికైనా చేసినా, అవార్డు చేసినా వాళ్ళని డబ్బులు అడగం, వాళ్ళ తరపున ఎవరన్నా అడుగుతాం. నేను హెల్ప్ చేయండి అని అడుగుతాం, ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా. అయ్యప్ప రెడ్డి గారు అప్పుడు లా మినిస్టర్, ఆయన అంజయ్ గారి టైంలో లా మినిస్టర్. వెళ్ళి అయ్యప్ప రెడ్డి గారికి వెళ్ళి చెప్పాను ఇట్లా సంగతి. అంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళు, నేను ఫోన్ చేస్తా అన్నారు. వెళ్ళా, బంజారా హిల్స్లో ఒక ఇంట్లో ఉండేవారు. చెప్పాను, ఎంత అవుతుంది అన్నారు. చెప్పాను. నా వైపు అలా చూశారు. అంటే నేను తక్కువ చెప్తున్నాను, ఆయన ఫీల్ అయినారు. అంత తక్కువలో ఎలా జరుగుతుందో ఫంక్షన్ ఆయన ఉద్దేశం. నేను మాట్లాడలే. లోపలికి వెళ్ళి నేను అడిగిన డబల్ తెచ్చి ఇచ్చారు. డబల్ తెచ్చి. మీ రియాక్షన్ ఏంటి సార్ అప్పుడు? నేను అన్నాను, పొరపాటున వేరే వాళ్ళకి వాళ్ళ కవర్ నాకు ఇచ్చినట్టున్నారు ఇలా అన్నారు. ఎక్కువ మాట్లాడాను ఈ విషయం. నేను రవీంద్ర భారతిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వేదిక పోయి చెప్పాను నేను. అంటే ఒక దాత, ఆయన గొప్ప దాత, చెప్పకపోతే తెలియదు, తాతకు చెప్పకపోతే తెలియదు. సుబ్బరామరెడ్డి ఉన్నాడు, సుబ్బరామరెడ్డి గారు మమ్మల్ని డెవలప్ చేశాడు. నన్ను ఆయన వల్ల మా గురూజీ డెవలప్ అయినా. ఎన్ని కార్యక్రమాలు ఆయన వల్ల చేశాను నేను. అందుకని అంజయ్ గారు. సార్, ఇప్పుడు మీరు సుబ్బరామరెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి, డాక్టర్ సుబ్బరామరెడ్డి గారి అవార్డు మీకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సుబ్బరామరెడ్డి గారు ఆయన జన్మదినోత్సవాలు నేనే వైజాగ్లో రూపకల్పన చేసి మొదటి నుంచి నాకు ఆయన స్వర్ణ కంకణం వేశారు. నా కుడి భుజం నీ కుడి చేయి ఇవ్వు అన్నాడు. గురువు శిష్యుడికి స్వర్ణ కంకణం వేయటం అనేది గొప్ప విషయం. అంటే మన శ్రమ అక్కడ తెలుస్తుంది, మన కృషి తెలుస్తుంది. ఆయన గుర్తించారు అది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరు వెళ్ళినా మా వంశీ రామరాజు స్వర్ణ కంకణం వేయండి అనేవాడు. అట్లా ఒక 4-5 సార్లు ఆయన వేశారు. అమెరికా పోతే
అమెరికాలో 2 ఇయర్స్ బ్యాక్ చార్లెట్లో నా సొంత కంకణం వేశారు. ఒక విషయం ఏంటంటే ఎవరు సొంత కంకణం వేసినా ఆ బంగారం అంటే ఇష్టం నాకు. ఓకే. ఎందుకంటే అక్కనే నాగేశ్వరరావు బంగారం అంటే ఇష్టం ఆయనకి. మేమంతా ఆయన దగ్గర డెవలప్ అయినాం కదా, అవన్నీ చూసేవాళ్ళ. సొంత కంకణం వేయించుకునేవాడిని. దీని డబ్బు ఎంత అని అడిగేవాడిని. ఇంత అయిందని చెప్పేవాళ్ళు. ఆ డబ్బు నేను వేగస్టాకు డొనేట్ చేసేవాడిని. కంకణం నాది, నాకు ఇష్టం. అంటే ఇది ఎక్కడో ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏఎం రాజా సొన్న కంకణం వేశాను నేను లలిత కళా తోరణంలో. 25,000 రూపాయలు ఎంతో అయింది అప్పుడు, పెద్ద డబ్బు కాదు. వేసిన తర్వాత ఆయన మామూలుగా ఎంత అయిందంటావు అన్నారు. మామూలుగా స్నేహపాత్రంగా మా ఇంటికి వస్తుండేవారు ఆయన. స్నేహపాత్రంగా అడిగారు అనుకొని చెప్పా. 25,000 రూపాయలు, నువ్వెంతో కష్టపడి వికలాంగ స్కూల్ రన్ చేస్తున్నావు, రూపాయి ఇచ్చేసి 25,000 రూపాయలు కంకణం వేసుకుంటా నేను, 25,000 నేను వేగేసి నాకు ఇస్తున్నా అన్నాడే. చూసారు, అంటే బీజం పడింది. ఒక మహానుభావుడు చూపించిన దారి మనం ఎన్నుకోవాలి. వేగేస్టా ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ అయిందంటే నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాగా పనిచేస్తే వాళ్ళే చైర్పర్సన్స్. నా దగ్గర వారసత్వాలు ఉండవు. మా అబ్బాయో మా కోడలో మనవాళ్ళు ఉండవు. శైలజా శంకరపల్లి అని ఇప్పుడు ఒక ఆమె ఉంది. గత 35 ఏళ్ళు పైగా చేస్తుంది ఆమె, రూపాయి కూడా తీసుకోకుండా చైర్పర్సన్ చేసి. వాళ్ళ పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కూడా సంస్థ పెట్టుకున్న వాడు ఎవడు కూడా వాళ్ళ బంధువులనే చేసుకుంటాడు. ఆస్తులు పెరుగుతాయి కదా. కరెక్ట్. నేను అలా చేయను. ఎవరైతే బాగా కష్టపడి బాలా త్రిపుర సుందరి అంటే లేడీస్ రన్ చేస్తున్నారు. నేను ఫండ్స్ సమకూరిస్తే రన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా నాకు 55 ఏళ్ళుగా అందరూ మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన ఎంత అంటే మనల్ని ప్రేమించడం కాదమ్మా ఇక్కడ, మన పనిని ప్రేమించడం. వ్యక్తిగా ఇక్కడ మన అవసరం లేదు, మనం చేస్తున్న పని ఏమిటి. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఉగాది ఫంక్షన్లో ఉగాదికి అవార్డ్స్లో నేను లేను. నన్ను పిలిచి ప్రత్యేకంగా ఆ డైరెక్టర్కి చెప్పి నా సన్మానం చేయించాడు జనార్దన్ రెడ్డి గారు. ఎప్పుడు పోయినా ఎవరు ఆపేవాళ్ళు కాదు. ఎందుకని? మనం చేస్తున్న పని వల్ల. వంశీ రామరాజు గొప్పవాడని కాదు ఇక్కడ, వంశీ రామరాజు చేస్తున్న పని గొప్పది. కాంతారావు గారు ఉన్నారు, మన కత్తి కాంతారావు గారు, చాలా గొప్పవాడు. సినిమాలు తీశాడు, చాలా కష్టపడ్డాడు, ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. ప్రతి నెల కాంతారావు గారికి వంశీ సంస్థ 1000 రూపాయలు ఇచ్చింది ప్రతి నెల. చాలామందికి వృద్ధులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తాం. ఒక ఆమె లెటర్ రాసింది, అయ్యా మీరు ఇచ్చిన 250 రూపాయలతో నేను బతికాను. బతకడం 250తో బతకడం ఏంటి? మనం ఛాయ్ తాగితే హోటల్కి వెళ్ళి బోల్డ్ ఖర్చులు అవుతాయి. అంటే ఆ వయసులో, మంచం మీద పడుకున్న వయసులో అరటిపండు బత్తాయి పండు కొనుక్కోవాలి, డబ్బులు కావాలి. ఎవరిస్తారు? ఈ 200 కూడా ఎంత ఉపయోగపడ్డాయో, ఎంత ఉపయోగపడింది రాసింది లెటర్. అలాంటివి చదువుతున్నా వింటున్నా ఎంత తృప్తిగా ఉంటుంది. ఇంకొక ఆమె నాగేశ్వరరావు గారితో, అక్కినేని గారితో డ్రామాలు నటించిందట. విజయవాడ పోతే అడుక్కుంటుంది ఆమె. అవన్నీ నాకు తెలియదు. ఏంటమ్మా ఎక్కడ పడితే అడుక్కుంటారు, బయటపో అన్నా. నేను నాకు తెలియదు కదా. ఎవరు వచ్చి ఎవరు అనుకున్నారు, బలానని చెప్పాడు. దండం పెట్టి ఆ జబ్బులో ఉన్న డబ్బులను ఇచ్చేసేసి హైదరాబాద్ పిలిచి అక్కినేని గారికి చెప్పి సన్మానం చేయించి హెల్ప్ చేసేవాడు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. అతిథి కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిన్న విరామం. ఇప్పుడే వచ్చిందా మీకు ఈ ఐడియా ఓల్డ్ ఏజ్ హోమ్స్ సంబంధించి, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఓల్డ్ ఏజ్ హోమ్స్
స్టార్ట్ చేయడానికి అసలు ఏంటి రీజన్? నేను ఒకరోజు మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద వెళ్తూ ఉన్నా, స్కూటర్ వేసుకొని వెళ్తున్నా. ఆ గోల్కొండ హోటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ పోయించుకొని వస్తున్నా. ఆ మూల ఒక ముసలమ్మ పడుకొని ఉంది మట్టిలో, ఎండాకాలం. అప్పుడు నేను అనుకున్నాను, ఈవిడ బాల్యంలో ఎలా ఉండేది, యవ్వనంలో ఎలా ఉండేది, ఒక తల్లిగా ఎలా ఉండేది, ఒక అత్తగా ఎలా ఉండేది, ఎందుకు అలా పడుకుంది? డబ్బులు విసిరేయటం కాదు కావాల్సింది, ఈ మనిషిని ఎందుకని ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎందుకని ఈ మనిషి యొక్క జీవితాన్ని చూడటం లేదు అనిపించింది. మనకు అనిపిస్తాయి అన్నీ చేయలేము. తర్వాత కొన్నేళ్ల తర్వాత అది బాగా మనసులో పడిపోయి ఓల్డేజ్ హోమ్, ప్రైవేట్ హోమ్లో స్టార్ట్ చేశాను. కొన్ని కష్టాలు ఉంటాయి ఓల్డేజ్ హోమ్లో. ఓల్డేజ్ హోమ్ నడవడం చాలా కష్టాలు, చాలా కష్టమైన పని, మామూలు విషయం కాదు. సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి. డిఫరెంట్ ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వస్తారు కదా. కరెక్ట్. ఒకరొకరు మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ మనస్తత్వాలకు మనం దూరాలి. సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు ఆయన. నన్ను అడిగారు, ఎప్పుడు నువ్వేం అడగవయ్యా, నన్ను ఏదన్నా అడుగు అన్నాడు. కష్టం గురువు గారు, నా కోరిక మీరు తీర్చలేరన్నా. అడుగు అన్నాడు. ఓల్డేజ్ హోమ్ కట్టించండి నా దగ్గర అన్న. ఎస్ అన్నారు. వెంటనే ఎస్, 25 lakhs పెట్టి ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 rooms ఓల్డేజ్ హోమ్ ఆయన కట్టించారు. సైటు దాన ధర్మాలతో సైట్ కొనుక్కున్నా, బిల్డింగ్ కట్టా. ఇవాళ పరిస్థితి చెప్తున్నాను, ఇవాళ మన దూరదర్శన్ ద్వారా చెప్తున్నాను. ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైనా పర్వాలేదు, సేవ ముఖ్యం. అక్కడ మా హోముకు రండి, మేము చూస్తాం. ఒక 2 నెలల క్రితం చిరంజీవి గారి సినిమాకి, చాలా సినిమాలకి, సుమన్ గారి సినిమాలకి, వీటికి కథలు రాసినటువంటి ఒక ఆర్టిస్ట్ మా దగ్గరికి వచ్చాడు. భార్యాభర్తలు వచ్చి మంగళగిరి నుంచి వచ్చారు. విశ్వనాథ్ గారి సినిమాలకి వచ్చారు. మాకు డబ్బు లేదు మా దగ్గర, మా హోములో ఇద్దరు మా హోములో ఉన్నారు, ఇవాళ హోములో ఉన్నారు. ఎవరైనా వస్తే మేము ముందు, నువ్వెంత కడతావు, నువ్వేమిటని అడగం. మేము ఉండండి, ముందు ఆశ్రయం ఉండండి. డబ్బు లేకపోతే వర్క్ చేయలేము అమ్మాయి. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాడు ఇవ్వడు. డబ్బు కోసం పనిచేయదు. శాలరీస్ అవి ఇవ్వాలి కాబట్టి డబ్బు అవసరం. గవర్నమెంట్ మీద డిపెండ్ కాలే నేను. గవర్నమెంట్ ఇస్తారట్టుగా నేను ఎప్పుడు అప్లికేషన్ కూడా పెట్టలే, వద్దనుకున్నా. ప్రభుత్వాలకు ఏంటంటే, సెంట్రల్ కానీ స్టేట్ కానీ, వాళ్ళకి కావాల్సిన, వాళ్ళు చేయవలసిన పనులు చాలా ఉంటాయి. నా శక్తి ఉందిగా. నేను మిమ్మల్ని అడిగాను అనుకో, ఈ ఇంటర్వ్యూ మీరు నా చేస్తున్నారు, నేను చెప్పిన మీకు ఇష్టమైనవి అనుకో, వీటిల్లో మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. డబ్బు సంపాదించడం ఈజీ, సేవ చేయడం చాలా కష్టం. నిజమే సార్. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు వంశీ పబ్లికేషన్స్ అని స్టార్ట్ చేసి 100కు పైగా పుస్తకాలను ప్రచురించడం కూడా జరిగింది. దానికి ప్రేరణ ఏంటి, ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? ఉప్పెన వచ్చినప్పుడు, దివిసేవ ఉప్పెన, మండలి వెంకటకృష్ణారావు గారు, ఇప్పుడు బుద్ధప్రసాద్ వాళ్ళ అబ్బాయి, ఉప్పెన అని ఒక కవితా సంకలనం వేశాను. ఆ కవితలు రాసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు, పెద్ద వాళ్ళందరూ రాశారు. పుస్తకం మొత్తం 750 రూపాయలు అయిపోయింది. చాలా తక్కువ, లెటర్ ప్రెస్ కదా. దాని నుంచి తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణం అడిగారు. ఆయన తృణకంకణం ఒకసారి పబ్లిష్ చేస్తావా, నాకు చూసుకోవాలనిపిస్తుంది అన్నారు. 50 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణోత్సవ ప్రచురణలు మొదలుపెట్టామమ్మా. 36 పుస్తకాలు వేసేవాళ్ళు. అన్నీ సమాజానికి పనికొచ్చే పుస్తకాలే. తర్వాత దీని మీద
ఎవరో ఒకరు పుస్తకం పబ్లిష్ చేస్తే ఆర్థికంగా సాయం చేస్తారు. పుస్తకం ఎలా వేస్తారు అనుకోని అవసరంలా, ఒక మంచి పని. ఒక చంద్రమోహన్ గారి పుస్తకం ఉందనుకుందాం. చంద్రమోహన్ జీవితంలో అతని మీద ఒక పుస్తకం కూడా రాలా, మొదట మనమే వేశాం. ఎలా వేయాలి? చంద్రమోహన్ గారు మీ పుస్తకం వేస్తాను, డబ్బులు ఇస్తాను అడుగుతాను, ఆయన్ని అడగలేం కదా. ఫ్యాన్స్ మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి పూలు మనం ఇవ్వాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆ కొబ్బరికి చెప్పొస్తే తీసుకోవాలి మనం. అప్పుడు ఒక మిత్రుడిని అడిగా, అమెరికా మిత్రుడిని, చంద్రమోహన్ గారు బుక్ వేస్తున్నా చేస్తా. ఎస్, సమాజంలో మంచి పని చేస్తే సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా 36వ పుస్తకం నా శృతి పదంలో నాది అవుతుంది. ఇప్పుడు నటకి రాజేంద్ర ప్రసాద్ పుస్తకం ఒకటి వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత కిరీట్ అంటే నాకు గుర్తొచ్చింది. నటకిరీటి బిరుదు కూడా మనమే ఇచ్చాం. నిజమా సార్? రాజేంద్ర ప్రసాద్ నటకిరీట్ అని బిరుదు ఎక్కడ, అది మనమే. మధురగాయక మౌళి పిబి శ్రీనివాస్ మనమే. స్వరవిరించి పెండ్యాల మనమే. సార్ ఇప్పుడు ఇంత బిజీగా ఉంటారు, మీరు ఇన్ని కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు, అసలు మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? అంటే భగవంతుడు నాకు ఏదన్నా సాయం చేయదలుచుకుంటే కనీసం 200 ఏళ్ళు ఉంచాలి నన్ను. కనీసం 100 కూడా కాదు, 200. ఎందుకంటే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల గురించి నేను చెప్పను. సేవా కార్యక్రమాలు కోకొల్లలుగా మిగిలిపోతుంది. ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా సమాజం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఎప్పుడు దూషించరాదు. సమాజంలో మనం ఏం చేస్తున్నాము మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి నాకెందుకో ఆ కోరిక బలంగా నేను లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క భక్తుడిని. నేను గుడి కట్టాము, సిద్ధి సాయిబాబా గుడి కట్టాము, ఘంటసాల గారి గుడి కట్టామమ్మ. ఘంటసాల గారికి కూడా అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఘంటసాల గారి పెట్టమంటే దివ్యాంగుల స్కూల్ పెట్టారు. ఘంటసాల గారి పాట అమెరికాలో పాడించుకుంటూ వంగూరి చిట్టనరాజు గారు అన్నాడు, వంగూరి ఫౌండేషన్. అమెరికా నా వల్ల చాలామంది అమెరికా వచ్చారు. యూత్ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్ళను, అప్కమింగ్ వాళ్ళని తీసుకెళ్తాను నేను. పాటలు పాడించుకొని నిధులు సేకరించి ఆ నిధులతో దివ్యాంగుల ఆశ్రమం రన్ చేస్తున్నాం. ఘంటసాల పాటే కనుక పాడించుకోకపోతే అమెరికాలో నేను రచకరాజా శివశంకరి పాడించుకోకపోతే వాళ్ళు దివ్యాంగులైన పిల్లకి అన్నం లేదు. చీఫ్ ప్యాటర్న్ ఎవరు ఇక్కడ? చీఫ్ ప్యాటర్న్ ఎవరు మాకు? ఘంటసాల పాట చీఫ్ ప్యాటర్న్. ఘంటసాల పాట ఆయన దేవుడు అనేసా నేను. గుడి కట్టాం, నిజమైనది గుడి కట్టాం, బజార్లో విగ్రహం కాదు. ఘంటసాల గారి సతీమణి వచ్చి, ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ వచ్చి, నాన్న కన్నీళ్లతో నీకు అభిషేకం చేస్తున్నాను అన్నాడు విగ్రహం. ఘంటసాల గారి వల్ల, ఒక ఎస్పి బాలు వల్ల ఇవాళ యూత్ అందరు కూడా వాళ్ళ పాటలు పాడుకుంటూ యూత్ అందరూ కూడా జీవనోపాధి గడుపుతున్నారు వాళ్ళ పాటల ద్వారా. కాబట్టి నాకు ఘంటసాల గారంటే చాలా ప్రేమ, ఇష్టం. ఆ విధంగా గుడి కట్టడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు యూత్ అని మీరు మాట్లాడడం వల్ల నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ యువతలో, ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న యువత ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో, అది కళారంగం కానివ్వచ్చు, మామూలుగా కూడా జనానికి సేవ చేయాలనుకునే వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏంటి? ఎవరైనా సరే కళారంగంలో ఇవాళ చాలా సంస్థలు వస్తున్నాయి. కళారంగం ఆహ్వానిస్తోంది. మీకున్న శక్తిని ఉపయోగించి కళారంగంలో ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ చాలా గొప్పది. సేవారంగంలో యూత్ కనుక ప్రవేశించినట్టయితే అయితే ప్రభుత్వం సాయం చేస్తుంది అనే పద్ధతిలో రావద్దు. మనంగా రావాలి. ప్రభుత్వం బడ్జెట్ ఉంటుంది, దివ్యాంగులు ఒక ఫండింగ్ ఉంటుందట, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఈ పద్ధతితో రావద్దు. సమాజం మనం ఒక బస్తా బియ్యం కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను రోజు నా వాట్సాపే నా క్లర్కు, నాకు స్టాఫ్ ఉండరు.
మీరే స్వయం నా వాట్సాపే సూపరింటెండెంట్ నాకు. నా వాట్సాపే నా ఆఫీసరు. ఎప్పుడు మెళ్ళకొస్తే అప్పుడు లేచి మెసేజ్ పెడుతుంటా. ఓ బస్తా బియ్యం ఇస్తావా, ఓ దుప్పటిస్తావా. మొన్న ఎవరో ఒక అమెరికా ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి నాకు తెలియదు, మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతుంటే, ఇంటర్వ్యూ లాగా మాట్లాడుతుంటే ఏమన్నా కావాలా అని. మా మానసిక వికలాంగులైన పిల్లలు 100 మంది ఉన్నారు, స్పోర్ట్స్ డ్రెస్ కావాలి ఇస్తావా అన్న. ఇమీడియట్గా ఆమె ఎవరో తెలియదు, ఆమె చూడలేదు, నా నెంబర్ ఎవరు ఇచ్చారు, నా ఫోన్ చేసి. అలా ఉన్నారు. యూత్ రండి, యూత్ ముందుకు రండి. యూత్ రావాల్సిన అవసరం ఉంది. యువత ముందుకు వస్తే సమాజం వాళ్ళ వెంట ఉంటుంది. నిజమే. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇక్కడ మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రస్తావన వస్తుంది. నేను వంశీయ సంస్థ పెట్టినప్పుడు వెళ్ళాను. వంశీయ సంస్థ పెట్టానండి, ఎవరి కోసం పెట్టావు అన్నారు. నా కోసమే. డొనేషన్స్ అడక్కు, నువ్వుగా నిలబడు, నీ ఇష్టం అన్నాడు. నేను అప్పులప్పారావుని. ఇప్పటికి కూడా అప్పు చేసి సంస్థలు పెంచాను నేను. అప్పులు తీరిపోయినాయి. వీళ్ళు అప్పులు చేశారంటే బలాని ప్రోగ్రామ్ ఎవరో తీరుస్తారు. చేసి చూపించాలి. చెట్టు పెట్టి పెంచాలి. చెట్టు పెట్టకుండా కాయలు కాయమంటే చెట్టు ఎక్కడ కాస్తుంది? ఆ సీరియస్నెస్, పట్టుదల అన్నీ ఉండాలి. రాజుబాబు గారు, ఆయన ఇంటికి వెళ్ళి కలవడమే కష్టం. కలిసా, నన్ను బావా అని పిలుస్తాడు. 30 మంది సభ్యులనే చేసుకో అన్నాడు. 30 చాలు, ఎక్కువ మంది సభ్యులైతే నువ్వు సంవత్సరం రన్ చేయలేవు, రాజకీయాలు వస్తాయి అన్నాడు. 30 మందిని చేశాం. 5 రూపాయల మెంబర్షిప్. ఎన్టీ రామారావు గారు 5 రూపాయలు ఇచ్చారు నాకు, అక్కినేని గారు ఇచ్చారు, ప్రతి వాళ్ళు 5 రూపాయలు ఇచ్చారు 72లో. అలాంటి రాజబాబు గారు జీవితం గడుస్తూ ఉండగా ఒకరోజు మా ఇంటికి వచ్చారు. ఆటోలో వచ్చారు. పొద్దున్నే తలుపు కొట్టారు. పాలవాడు అనుకున్నాను నేను. తీస్తే ఒక ఆటో వాడు. ఏమిట్రా అబ్బాయి అంటే, ఆటోలో అయ్యగారు ఉన్నారన్నాడు. అయ్యగారు ఏమిటన్నా, సినిమాలో నటిస్తారు, రాజబాబు గారు ఉన్నారన్నాడు. వెళ్ళి చూశా, పరిస్థితి బాగలేదు. ఇంట్లోకి రా బావా. రాలేను బావా, నేను పొద్దున్న ఎందుకు వచ్చారు, నేనే వచ్చేవాడిని కదా మీ దగ్గరికి. నా బర్త్డే, ఆ బర్త్డే మీరు చేయాలన్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడు, ఎంతమంది బర్త్డే చేశాడు, ఎంతమంది దాన ధర్మాలు చేశాడు. మా ఇంటికి అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ మనం చేసిన కృషి అలాంటిది. సరే నేను ప్రయత్నించా, కొన్ని కారణాల వల్ల ఆ ఫంక్షన్, కొన్ని కారణాల వల్ల కారణాలు చెప్పకూడదు. తర్వాత నాగార్జున కమ్యూనిటీ హాల్లో చేశారు. నేను చాలా విచారిస్తా ఇప్పటికి కూడా. అదొక అసంతృప్తి ఉండిపోయింది. అప్పుడు నేను యంగేజ్లో ఉన్నా, ధైర్యం లేదు, ఉండే ధైర్యం లేదు. ఫెయిల్ అయినా అనుకోవట్లేదు, కానీ చేయలేకపోయినా. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు ఎన్నో వివరాలు మీ జీవితంలో మీరు సాధించినవన్నీ మాకు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మ, ధన్యవాదాలు. చూసారుగా, ఇది ఇవాల్టి అతిథి కార్యక్రమం. మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.